బేబీస్కి ఫీడ్ ఇచ్చిన తర్వాత బర్ప్ చేయించడం అంటే తేన్పు వచ్చేలా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది న్యూబోర్న్ కేర్లో ఒక గోల్డెన్ రూల్. బేబీస్ ఫీడ్ తీసుకున్నప్పుడు మిల్క్తో పాటు ఎయిర్ కూడా వాళ్ళ టమ్మీలోకి వెళ్ళి ఈ డిస్కంఫర్ట్ అది కాజ్ చేసి వాళ్ళు కోలికి పెయిన్ వల్ల ఏడుస్తూ ఉంటారు. సో బర్పింగ్ అనేది మనం చేయాలి. 3 ఈజీ మెథడ్స్ మనం చూద్దాము. ఫస్ట్ది ఓవర్ ది షోల్డర్. బేబీస్ని ఇలా జెంటిల్గా వాళ్ళ పొట్ట టమ్మీ మన షోల్డర్ మీద రెస్ట్ అయ్యేలా చూసి ఒక హ్యాండ్ ఏమో మనం బ్యాక్ ఇలా సపోర్ట్ చేసి ఇంకో హ్యాండ్తో జెంటిల్గా ఇలా ప్యాట్ చేయొచ్చు. ఈ ప్యాట్ చేస్తున్నప్పుడు మనం ఫ్లాట్గా ఉంచే కంటే కప్పింగ్ అది చేస్తే ఇలా హ్యాండ్ వాళ్ళకి జెంటిల్గా ఉంటుంది. సో ఇలా కింద నుంచి పైకి జెంటిల్గా ప్యాట్ చేయొచ్చు. అండ్ ఇది ఇలా రబ్బింగ్తో కూడా కంబైన్ చేయొచ్చు. సో ప్యాటింగ్ అలాంగ్ విత్ రబ్బింగ్ చేయొచ్చు తేన్పు వచ్చే వరకు. సెకండ్ది వాళ్ళని మనం ఇలా ల్యాప్ మీద కూర్చోబెట్టుకుని ఈ హ్యాండ్తో ఈ చిన్ అండ్ చెస్ట్ సపోర్ట్ చేస్తూ స్లైట్గా ఈ ఫార్వర్డ్కి లీన్ చేయించి జెంటిల్ ప్యాటింగ్ అది చేయొచ్చు. థర్డ్ది మనం ఇలాగా హెడ్ ల్యాప్ మీదే బేబీ హెడ్ కొంచెం అప్లో ఉండేలా చూసుకుని ల్యాప్ మీద ఇలా రెస్ట్ చేసి జెంటిల్గా ప్యాటింగ్ అది చేయొచ్చు. సో ఈ మెథడ్స్ ఫాలో అయితే బర్పింగ్ ఈజీగా మనం చేయించవచ్చు. బర్పింగ్ చేయించకపోతే ఏమవుద్దంటే బేబీస్ స్పిటప్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అది యాక్సిడెంటల్గా కానీ ఆస్పిరేట్ చేస్తే ఊపిరితిత్తులోకి వెళ్తే డేంజర్ అవ్వచ్చు. ఒకవేళ బర్ప్ రాకపోతే మీరు అట్లీస్ట్ 15 to 20 minutes అయినా అప్రైట్ పొజిషన్లో బేబీని ఉంచేలా చూడండి.